పండించే ప్రతి మెతుకు మీద తినేవాడి పేరు రాసి ఉంటుందండి. అదే నిజమైతే బుల్లెట్ మీద కూడా ఖచ్చితంగా చావుబోయేడి పేరు రాసే ఉంటుంది. మీరు వచ్చారా? అయితే మేమే ఆలస్యం అన్నమాట. అదేం లేదండి. అవును, భవానీ వచ్చింది కానీ సీను ఏంటి ఇంకా రాలేదు? తను కూడా వచ్చేస్తానన్నాడు, ఇంకా రాకపోవడం ఏంటి? అమ్మా, అదిగో వచ్చాడు. నమస్కారం అమ్మా. నమస్కారం అమ్మా. నమస్కారం ఆచారి గారు. తాళిబొట్లు చేయడానికి ఏర్పాట్లు చేశారా? లోపల అన్ని ఏర్పాట్లు చేశానమ్మా. నేను వెళ్ళి మంగళసూత్రాలు పని చూస్తాను, మీరు లోపలికి వచ్చేయండి, నేను వెళ్తానమ్మా. పదండమ్మా. అమ్మా, ముందు మీరు వెళ్ళండి, నేను తర్వాత వస్తాను. అరే, అదేంటి ఇక్కడి దాకా వచ్చి రానంటావేంటి? అంటే నాకు కొంచెం పనుందమ్మా, అది చూసుకొని 10 నిమిషాల్లో వచ్చేస్తాను. పూజ పెట్టుకుని ఇప్పుడు పనేంటి? ఎక్కువసేపు ఉండదులే, మహా అంటే ఒక అరగంట పని, ఆ తర్వాత వెళ్ళొచ్చులే. అది కాదండి, నిజంగానే మా వాడికి పనుంది. తర్వాత వెళ్ళొచ్చని చెప్తుంటే వినరేంటి? అనుకున్న సమయానికి పూజ జరగకపోతే మా వదిన ఊరుకోదు సీను. ఏదైనా ఉంటే తర్వాత చూసుకో, ముందు లోపలికి పద. పదండి, లోపలికి వెళ్దాం. తప్పదల్లుడు, ప్రయత్నిద్దాం. అల్లుడు, దెబ్బలు ఎంత తగలేదుగా? ఏమైంది? ఎందుకు అలా పడ్డావు? అది ఉన్నట్టుండి కళ్ళు తిరిగాయి, తూలి పడ్డాను. అదేంటి, ఇందాకటి దాకా బానే ఉన్నావుగా, ఉన్నట్టుండి ఇప్పుడు ఎలా అయింది? అంటే వారం రోజుల నుంచి సరిగ్గా నిద్ర లేదు, అందుకే ఇలా. సర్లే, పూజ అయిపోయాక ఇంటికి వెళ్ళి నిద్రపోదు గాని. రాసీను, ఆలస్యం అవుతుంది.